Welcome to Yo-Yo City Talkies. ప్రేమం సినిమాతో నాగ చైతన్య తనలోని 100% నటుడిని బయటపెట్టాడు. టాలీవుడ్ ప్రముఖుల నుంచి అక్కినేని వారసుడికి ప్రశంసలు లభిస్తున్నాయి. మరి ప్రేమం ముందు వరకు చైతన్య నటనలో ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అంటే ఈ విషయంలో స్వయంగా ఏఎన్ఆర్ఐ చైతు సమంత నటనకు మార్కులు ఇచ్చాడట. ఇంతకు అక్కినేని ఎవరికి ఎన్ని మార్కులు వేశాడు? ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. సమంతకు 51, చైతుకు 49 మార్కులు. త్వరలోనే వివాహ బంధంతో ఏకం కాబోతుంది నాగ చైతన్య సమంత జంట. సంవత్సర కాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జోడికి ఇటీవలే అక్కినేని ఫ్యామిలీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన విషయం తెలిసిందే. ఏం మాయ చేసేవే సినిమాతో ఇద్దరి సినిమా జర్నీ మొదలైంది. చైతు అప్పటికే తొలి సినిమా చేశాడు, కానీ బ్రేక్ వచ్చింది మాత్రం గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏం మాయ చేసేవే మూవీతోనే. చైతు సమంత మధ్య ఒక రిలేషన్ ఏర్పడటానికి ఈ సినిమానే ఒక వేదికని చెప్పొచ్చు. అయితే మనం సినిమా వరకు ఇద్దరి మధ్య ప్రేమ అనే మాటకు చోటే లేదు. రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో చైతు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే సమంత నాగ చైతన్య పెర్ఫార్మెన్స్ లో ఎవరు బెటర్ అంటే సమంత బెటర్ అన్న సమాధానం వస్తుంది. రీసెంట్ గా చైతన్య కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. ఏం మాయ చేసేవే నుంచి రీసెంట్ గా వచ్చిన ఆ వరకు సమంత నటనలో ఎంతో పరిణతి సాధించింది. తాజాగా ప్రేమం సినిమాలో నాగ చైతన్య పండించిన పెర్ఫార్మెన్స్ కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. నాగార్జున ఈ విషయంలో పుత్రోత్సాహాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతకీ నటనలో నాగ్ చైతన్య ఎన్ని మార్కులు సాధించాడు? అక్కినేని బతికే ఉంటే మార్కులు ఇచ్చేవారే కానీ ఆయన లేడు. మనం సినిమా టైంలోనూ చైతు నటనకు ఏఎన్ఆర్ మార్కులు ఇచ్చాట. సమంతకు 51 మార్కులు ఇస్తే చైతుకు మాత్రం 49 మార్కులు వేశారట. ఈ విషయంలో సమంత ఇప్పటికీ చైతును ఏడిపిస్తుందట. రీసెంట్ గా చైతు ఈ విషయాన్ని ఆనందంగా షేర్ చేసుకున్నాడు. అందం, అభినయంతో వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది హాట్ బ్యూటీ రెజీనా. ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ లిస్టులో చేరటానికి చేయని ప్రయత్నం లేదు. రెజీనా తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం మూవీలో ఓ